నాతో పాటు ఉండేటువంటి పార్టీ సహచరులకు మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ ప్రధానంగా రైతాంగ వ్యవసాయ ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సందర్భంగా మాట్లాడిన మాటలు కానీ, అంతకంటే ముందు మహబూబ్నగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు కానీ అజ్ఞానంతో కూడిన అహంకారపు మాటలు, అదేవిధంగా సభ్యత సంస్కారం లేనటువంటి మాటలు, హింసను ప్రేరేపించేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కళంకం తేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డీజీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలైనవి నేరపూరితమైనటువంటి మా మాటలు. ఆ వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు? ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గద్దెలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తేనంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా? డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ కానీ, సిటీ కమిషనర్ కానీ, జిల్లాల ఎస్పీలకు కానీ ఇది నేరంగా అనిపించదా? చట్టాన్ని అతిక్రమించడం కింద కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా? భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది. భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వీల్లేదు. రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం, ఫైనల్. ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసినటువంటి ఏ చర్యనైనా సరే, ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి కాబట్టి నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతా అంటేనంటే చట్టం అనుమతించదు. ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు, చదువు రాదు కాబట్టి, కొద్దిగానే చదువు వస్తుంది కాబట్టి. ఆయనకు సంస్కారం లేకపోతే ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థకు కానీ, చట్ట వ్యవస్థకు కానీ, పోలీస్ వ్యవస్థకు లేదా? రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో ఉండే ఎస్ఐల కానుంచి వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా మేము ఫిర్యాదులు చేస్తే కూడా ఎవడు పట్టించుకోడు రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి ఇష్టారీతిగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లుబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి? వాళ్ళకు మాట్లాడేటోళ్ళకి సిగ్గు అనిపించదు, వినేటువంటి వాళ్ళకి ఏమనిపించదా? ఈ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా? ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి, చింతించాలి. అనకూడని మాట అన్నా మన్నించండి అనాలి లెక్కకైతే. కానీ ఆ నైతికతను మేము ముఖ్యమంత్రి నుంచి ఏం ఆశిస్తలేం, డీజీపీ నుంచి ఆశిస్తున్నాం. మీకు నిజంగా చట్టం ముందు అందరూ సమానులే అయితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి. అన్ని జిల్లాలలో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఈరోజు మా జిల్లాలో కూడా ఇక్కడ నుంచి పోయి మా నాయకులు కూడా పోయి ఎస్పీ కంప్లైంట్ ఇస్తారు. ఇక్కడ ఇవాళ మీరు కేసులు చేయకపోవచ్చు, మేము ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోకపోవచ్చు, కానీ వీటన్నింటినీ కూడా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చట్టపరంగా వాటి అన్నింటినీ కూడా విచారణ చేయించేటువంటి అధికారం రేపు భవిష్యత్తులో మాకు కూడా వస్తుంది. అవేవి ఒట్టిగా పోవు రికార్డులలో. 100 సార్లు చెప్పినాం, లోకానికి అంతా తెలుసు. గెలుపోవటములు సహజం, ఓ పార్టీకి కానీ ఓ నాయకుడికి కానీ. 1.8%
కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్కు అధికారం వచ్చింది, అనుకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, సంతోషం. మీరు ఏం హామీలు ఇచ్చి ప్రజలకు సీట్ మీద ఎక్కిండో అవి అమలు పరచమంటే ఇక ఓడగొట్టినా, నేను ఇంట్లో కూర్చోబెట్టినా, నడువీర కొట్టినా, ఈ పనికిమాల మాటలు మాట్లాడానికేనా నేను ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు? మరి ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే కాంగ్రెస్ వరుసగా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా. జాతీయ పార్టీ 28 రాష్ట్రాలలో మీరు మీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలా? 28 రాష్ట్రాలలో మీ అడ్రస్ ఏడా? ఇప్పుడు ఉన్న కర్ణాటక రేపు మాపో ఊసిపోతుంది. తెలంగాణలో 3 ఏళ్ళు నడుస్తుంది, 2 ఏళ్ల తర్వాత మీ అడ్రస్ ఏందో మీరే దేవులాడుకోవాలి. హిమాచల్కి ఇంతంత రాష్ట్రం వాళ్ళ రేపు ఏమవుతుందో తెలియదు మీకు. ఇది మొన్నటికి మొన్న బీహార్లో ఎన్నికలైతే కేవలం 6 సీట్లకు పరిమితమైనరు. నిన్న మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే మీ అడ్రస్ లేదు. ఏదో మొత్తం దేశమంతా గెలిచినోడ్లాగా, పురుషోత్తముడిలాగా, లేకుంటే అలెగ్జాండర్ లాగా ఈ పిచ్చి వీరోచిత భాగవతాలు ఏందండి నాకు అర్థం కాదు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని మెప్పించమంటే కేసీఆర్ నడుము విరిగిపోయింది, కేసీఆర్ కాలు విరిగిపోయింది, కేసీఆర్ను లేవకుండా చేసిన. సరే, వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు, వయసులో ఉన్న వాళ్ళకి జరగవచ్చు, వృద్ధులకు జరగవచ్చు. శారీరక ప్రమాదాలు జరిగితే అదే నేరమైనట్లు తప్పైనట్లు మాట్లాడారు. మరి ఈ మాటల వ్యవహార సరళిని చూస్తే మానసికమైన అంగవైకల్యం మీకే వచ్చిందేమో అని అనుమానం వస్తుంది. అలా లేకుంటే ఈ పిచ్చి మాటలేంది? ఏవో మళ్ళా నేనే అరే ఉండు ఇవ్వలేదండి, నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి, నీ కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆమోదించాలి, మళ్ళీ నీవే ఉంటావన్న సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది. మద్దతు ప్రజలు ఇవ్వాలి, మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి, నీ అధిష్టానం నిర్ణయించాలి. ఈ మిగిలిన ఈ 3 ఏళ్లు మిట్టుకు మొదలు. వచ్చే 5 ఏళ్ల గురించి దేవుడు ఎరుగు. వచ్చే 5 ఏళ్ల గురించి నిర్ణయించేది ఎవరు? నువ్వా లేకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ? నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మాకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలో ఉంటారు. ప్రజల మెప్పు పొంది, అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. వాళ్ళ ప్రజలు ఎవరిని కదిలించినా అదే మాట అంటున్నారు. మీకంత సిగ్గు శరం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే, మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే, బరువు ఉంటే, బాధ్యత ఉంటే, గతంలో కూడా మా పార్టీ చాలాసార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మా నుంచి చేర్చుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినరో లోకానికంతా తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేరినరని. వాళ్ళే ప్రకటించిన మేము కాంగ్రెస్ లో చేరినామని. నిన్నటికి నిన్న మైపాల్ రెడ్డి మాట్లాడిండు, నేను కాంగ్రెస్ లో చేరి పెద్ద పొరపాటు చేసినా అని. చేరిన ఎమ్మెల్యేలే చెప్పిన మేము కాంగ్రెస్ చేరినామని. చేరిన వాళ్లకు మీరు పదవులు కూడా ఇచ్చారు. పోచారం గారికి కేబినెట్ ర్యాంకులో ఉండేటువంటి పోస్టు కూడా ఇచ్చినారు. లోకానికంతా తెలిసిందే కదా. నువ్వు వచ్చే 5 ఏళ్ల నాడు నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈ 10 మంది పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి, మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఎందుకంటే నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది? కేసీఆర్ కాలంలో నిర్మాణమైనటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా, చిన్న బిల్డింగ్ల నుంచి భారీ ప్రాజెక్టుల దాకా, చిన్న కమ్యూనిటీ హాల్ల నుంచి భారీ భవంతుల దాకా కట్టింది మేమైతే రిబ్బన్లు కత్తిరించే పని మీరు చేసుకుంటా తిరుగుతున్నారు. 3వ సంవత్సరంలో పడ్డాక ఇవాళటి వరకు మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు రాష్ట్రంలో.
ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పి అవేవో స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదో పేర్లు పెట్టి ఆ స్కూళ్లకు 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ అయితే ఆర్భాటం చేస్తుంది. ఏడాదా ఫౌండేషన్ లేచి రాష్ట్రంలో ఒక్కదానికి ఇవ్వాలంటే కూడా పునాది తీయలే, ఒక్కదానికి పునాది తీయలే. ఏడాది అయిపోయింది మాట్లాడి గాపాలు కొట్టి. ఇక వీళ్ళంట రాష్ట్రంలో ప్రజలకు ఏదో చదివే రానట్లు, ఈయన వచ్చినాకనే మొత్తం విద్యాలయాలు పెట్టినట్లు, ఈయన వచ్చినాకనే మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క చదువు బాధ్యత తీసుకున్నట్లు, ఇవ్వనికే భూములు లేవు కానీ పంచనికే భూములు లేవు కానీ నేను విద్యను పంచుతా అని చెప్తున్నాడు ఈయన పెద్ద మనిషి. ఉన్న విద్యాలయాల్లో, గురుకుల విద్యాలయాల్లో బువ్వగతి లేక, తిననికే బువ్వగతి లేక, సరైన బువ్వ లేక దగ్గర 100 మంది పిల్లలు చచ్చిపోయారు రాష్ట్రంలో. సిగ్గుందా? మీరు రైతు బంధు ఎగ్గొట్టి, బోనస్ ఎగ్గొట్టి, అరకొర చేసిన రుణభారంతోన, రుణమాఫీతోన, అనేక రకాల ఇబ్బందులతోన వ్యవసాయం మళ్ళోసారి సంక్షోభంలో పడి 700 పైచిలకు రైతులు, సుమారు దగ్గర 800 మంది రైతులు తమ ప్రాణాలను వదులుకున్నారు. ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక చదువులు మంచుదా అని మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఇట్లా అలవోకగా 1000 రూపాయలు, 1000 కోట్లు పెద్ద లెక్కన, ఫలానాతో 1,00,000 కోట్లు ఒట్టిగా గాలికి పోయినాయి, నేను 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇట్లా ఇచ్చి పడేస్తా, ఇంతప్పుడు గప్పాలు కొడుతుంది. ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేస్తామని చెప్తే 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళ పడింది, గతి లేదు. కేసీఆర్ ఇచ్చిన 40,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం తప్ప కొత్తగా మీరు ఇచ్చింది 10,000 ఉద్యోగాలే. ఇలాంటి గతి లేవు. మీకు ఆనాడు మద్దతు ఇచ్చినటువంటి మేధావుల నోళ్లకంతా ఇలా పశావత వచ్చి పడిపోయినారు. ఇంకా ప్రభుత్వం చేస్తా అంటుంది కదా, మేము చూస్తామని మాట్లాడుతున్నారు వీళ్ళు. చూసేదేంది? ఇంకా మీరు చూడాల్సింది ఏడాదే కదా, 3వ ఏడు కూడా చూసుకుంటూనే ఉంటారా ఈ నోరు మూసుకున్న మేధావులు? ఏడాది లోపల 1,00,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు, ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పలే. నేను మేధావి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కూడా వాళ్ళు మొదలు పెడతామంటున్నారు, ప్రాసెస్ మొదలు పెడతామంటున్నారండి, అందుకే మేము చూస్తున్నామని మాట్లాడతాడు. వెల్డింగ్లు వేసే పని చేస్తున్నారు, అతికిచ్చే పని చేస్తున్నారు. బుద్ధి మందగించింది వాళ్ళకు కూడా. కాబట్టి పోయినంతకాలం ఇదే భాష, ఇదే ఇట్లా ఇష్టం అన్నట్లు మాట్లాడుకుంటూ పోతామంటే దానికి కూడా పరిమితులు ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు అంతకు రెట్టింపు మాట్లాడేటోళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు, కట్టడి చేస్తున్నాం. మాట్లాడలేకపోతే ఇక వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు, మాట్లాడలేరు అనేటువంటి అహంకారంతో ఉండకండి. ఎవరు కూడా ఎవడు భయపడ్డోళ్ళు లేడా. ముందు మీ ఇంటిని మీరు చక్కబెట్టుకోండి. దినామో మంత్రి మీద కథనాలు, దినామో పంచాయతీ మీద, అంతర్గత పంచాయతీ, దానికి దృష్టి మళ్లించడానికే మళ్ళీ మా మీద పడేడ్చుడు. భారతదేశం మొత్తంలో ఈ 15 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 2వసారి వరుసగా గెలిచిన రాష్ట్రమే లేదు. భారతదేశంలో ఈ గత 15 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ అధికారం ఉన్న చోట 2వసారి గెలిచిన చరిత్రనే లేదు. ఇక మళ్ళీ మేము వచ్చేదాన్ని నేనే ఉంటాను పెద్ద ప్రగల్భాలు వాళ్ళకి మాట్లాడుతున్నారు. మీ పార్టీ అడ్రస్ దేవులాడుకోండి. మోడీ గారు బీజేపీ కొట్టేటువంటి దెబ్బలకు లేవలేకపోతున్నారు. మేము 2 జాతీయ పార్టీలను తట్టుకొని 2వసారి గెలిచి 3వసారి కేవలం 1.8% ఆఫ్ డిఫరెన్స్ తో మాత్రమే మా ప్రభుత్వం పోయింది. అది మీరు గమనించాలి. అది ఆ సోయి పెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడినా ఓసారి ఓడిపోగానే పార్టీ అంతా పోతే మళ్ళీ దేశం మొత్తంలో కూడా మీకు అడ్రస్సే లేదు కదా. ఇలా ఎక్కడికెళ్ళి మొలుస్తారు రేపు మీరు? ఒక్కో శాసనసభలో 5-10% కూడా గెలవలేనటువంటి నిస్సహాయ స్థితి మీది. బీహార్లో 6 సీట్ల సిగ్గుచేటు.
ఎంఐఎంకి వచ్చినాయి కదా 5ో 6 హైదరాబాద్ నుంచి ఓవైసీ బీహార్లో పోటీ చేస్తే 5ో 6 సీట్లు వచ్చినాయి. ఇంత పెద్ద గపాలు నరికేటువంటి మీ పార్టీ పోయి మాట్లాడతాడు బీహార్లో వచ్చిందంతా 6 సీట్లు మీకు ఏమైనా ఇక. కాబట్టి ప్రజలు ఆయా సందర్భాలలో ఆయా రాష్ట్రాలలో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయాలతో ఏ రాజకీయ పార్టీ అందలం ఎక్కుతుంది, ఏ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది అనేది నిర్ణయం అయితే తప్ప మీరేం వీరభోగ వసంతరాయుడు కాదు. మీరు ఇట్లా పీకే ఊదంగానే లోకం అంతా అడ్డం పడిపోదు. పిచ్చి భ్రమలలో ఉండకండి. అసలు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, కేసీఆర్ అసలు ఎకరా నీళ్ళే ఇయ్యలే. బుద్ధి జ్ఞానం ఉన్నోడు మాట్లాడే మాటలేనా ఇవి? ఎవడన్నా సింపుల్గా అడుగుతున్నా నేను. భారత ప్రభుత్వము మొన్న పోయిన వారం రోజులు కూడా కాలే, వారమే అయింది. గత 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో పెరిగినటువంటి వరి ఉత్పత్తి మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వివిధ రాష్ట్రాలలో దాంట్లో వ్యవసాయ ఉత్పత్తులను ఉటంకిస్తూ అది తెలిపినటువంటి దాని ప్రకారంగా తెలంగాణ భాగంలో పెరిగినటువంటి ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి వరి 240% అధికంగా పెరిగింది. ఎంత? 240% పెరిగింది. మనకు దగ్గర ఏ రాష్ట్రం లేదు, ఒక మధ్యప్రదేశే 70-80% పెరిగింది. మిగతా అన్ని ఆంధ్రప్రదేశ్ లాంటివి, తమిళనాడు లాంటివి, ఒరిస్సా లాంటివి అన్ని కూడా 15%, 20%, 30% పెరిగినవే. 240% వ్యవసాయ ఉత్పత్తి తెలంగాణలో ఎట్లా పెరిగింది? కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చినందుకు, కరెంట్ ఇచ్చినందుకు, రైతు బంధు ఇచ్చినందుకు పంటలు పండలేదా? పాలమూరు జిల్లాలో రైతులు పంట పండియకపోతేనే ప్రభుత్వాలు వరి కొనుగోలు చేసినాయా? వరి కొనుగోలు కేంద్రాల్లో మీరు ప్రభుత్వంలో డిసెంబర్లోనే ఎక్కిండ్రు కదా. మీరు ప్రభుత్వం ఎక్కే నాటికి వరి కోతలు అప్పుడే అవుతున్నాయి కదా. మరి రాష్ట్రంలో పండిన వరి మొత్తం మీరు ప్రభుత్వంలోకి వచ్చే కంటే ముందు వచ్చిందంతా మీ వాళ్ళు వచ్చినట్లా? శుతిమతి లేకుండా మాట్లాడతారు. చాలాసార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడతారు. 30 ఏళ్లు టీడీపీ కాంగ్రెస్ కలిపి పెండింగ్ లో పెట్టినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కేసీఆర్ నాయకత్వాన్ని అప్పటి వరకు 30 ఏళ్ల కాలంలో వాళ్ళు పెట్టిన మొత్తం ఖర్చు వచ్చి 30 ఏళ్ల కాలం టైం తీసుకొని 1984 నుంచి ఆ ఆలోచన మొదలైనప్పటి నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు మీదనే కాంగ్రెస్ తెలుగుదేశం 2 ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి ఖర్చు 2600, 2700 కోట్లు మాత్రమే. టీఆర్ఎస్ వచ్చినాకనే కేవలం 2-2.5 ఏళ్ల కాలంలో సుమారు 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చినాం మేము. కేఎల్ఐ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు అయింది ఎంత? దాంట్లో 2014కు ముందెంత, 2014 తర్వాత ఎంత లెక్కలేదా? సర్కార్లోనే లెక్క ఉంటుంది కదా. ఆ లెక్క తీసి బయట పెడితే ఏందో తెలుస్తుంది. చెప్పినా కదా, మేము 100 సార్లు చెప్పినాం కదా. కేసీఆర్ ప్రభుత్వంలో ఖర్చు చేయకపోతేనే నీళ్లు వచ్చినాయా? ఖర్చు చేయకపోతే ప్రాజెక్టులు పూర్తయినాయా? పాలమూరు రంగారెడ్డిని తలపెట్టి 100 ఆటంకాల మధ్య ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గపు మోసము, ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయడము, కేసులు వేయడము, ఆటంకాలు కల్పించడం, ఇన్ని చేయంగా కూడా 90% పనులను పూర్తి చేసినాం. ఏదుల దగ్గర 100% అయిపోయినాయి, ఏం లేవు చేయడానికి. ఏదుల నార్లాపూర్ మధ్యలో మాత్రమే కెనాల్ వరకు కొంత మిగిలి ఉంది. ఉద్దండాపూర్లో కొంతవరకు మిగిలింది. మిగతా అన్ని కంప్లీట్ అయిపోయినాయి పనులు. 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ల పడుతుంది. తట్టేడు మట్టి తీయలే, కానా పని చేయలే. ఈ సర్కారు వచ్చి చేసిన పని ఏంటంటే మేము 32,000 కోట్ల రూపాయల పనులను పూర్తి చేసినాం. 32,000 కోట్ల విలువైన పనులను మా సర్కారు దిగే నాటికి పనులు పూర్తయినాయి.
మేము ఆనాడు చెల్లింపులు చేసింది 27,000 కోట్ల రూపాయలు. మిగిలినటువంటి 5,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈ సర్కారు వచ్చినాక గుత్తేదారుల పేమెంట్ మాత్రమే చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేయలే. 1,000-1,500 కోట్లు ఖర్చు పెడితే క్షేత్రస్థాయిలో 5-6 నెలల కాలంలోనే ఆ పనులు పూర్తయిపోయేది ఆనాడు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి అంచనా పెరిగిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది. అది 2,500-3,000 దాకా పోవచ్చు. పని మీద పెట్టాల్సిన శ్రద్ధ గుత్తేదారులకు బిల్లులు ఇచ్చే దాని మీద పెట్టారు మీరు. అది పూర్తి చేయకుండా ఏం చేయలేదండి. పచ్చ పదాలు మాట్లాడితే ప్రజలు ఎట్లా దాన్ని స్వీకరిస్తారు? ఇక ఆయన పిలిపే ఇస్తున్నాడు ఎన్టీఆర్ రామారావు అభిమానులకు, తెలుగుదేశం వాళ్లకు, చంద్రబాబు నాయుడు శిష్యులకు. తెలుగుదేశాన్ని ఆనాడు లేకుండా చేసిండు కేసీఆర్ కాబట్టి మీరు ఇప్పుడు టీఆర్ఎస్ గదెల్ని కూర్చండి. మూర్ఖపు మాటలు, అనాగరికమైనటువంటి మాటలు. ఒక రాజకీయ పార్టీ నీకు సోయి లేకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు నీ స్థాయికి. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. మేము కూడా గతంలో చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం. కానీ ఆ పార్టీ ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలవని కారణంగానే అది ఇక్కడ అంతర్ధానం అయిపోయింది. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంత ప్రయోజనమే తమకు ముఖ్యమనుకున్నారు కాబట్టే రాష్ట్ర విభజన జరిగింది. ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నది తెలుగుదేశం పార్టీ కాబట్టే ఇక్కడ యువకుల బలిదానాలకు తెలుగుదేశం ఆనాడు కారణమైంది. అందుకే తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు సైతమే వందలు వేల సంఖ్యలో రాజీనామాలు చేసి ఆ పార్టీని వీడి తెలంగాణ బాట పట్టింది. ఎవరో చెప్తే ఓ పార్టీ మారదు, ఎవరో చెప్తానంటే ఓ పార్టీ ఖాళీ కాదు. దానికి ఒక చారిత్రక పరిస్థితులు ఉంటాయి. మహానుభావుడు తెలుగుదేశం పార్టీని పెట్టిందే భారతదేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉండాలని పెట్టిండు. ఒక దశలో ఇందిరాగాంధీ గారి హత్యానంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా ఒక దశలో తెలుగుదేశం ఉన్నది ఆనాడు. ప్రతిపక్ష పార్టీగా జాతీయ స్థాయిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించిన ఆనాటికి. కానీ కాలగమనంలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాల మీద తెలంగాణ సమాజం చైతన్యమైనాక దీనికి కారణభూతమైన వాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టలేదనేటువంటి భావనతోనే ఆ రెండు పార్టీలలో ఉండేటువంటి నేతలు సైతం ఆ పార్టీలను వదిలి తెలంగాణ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆయా సమైక్యాంధ్రకు జోకొట్టినటువంటి మహానుభావులు ఇలా కాలం కలిసి వచ్చే అవకాశాలు వస్తే ఏదో ఇప్పుడు ఎన్టీ రామారావును కీర్తిస్తే ఇక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళ అభిమానులు అవుతారనో, తెలంగాణ వ్యతిరేక మీడియా ఆంధ్ర మీడియా అయితే ఉందో అది భుజాల మీద పోసి ప్రజలు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది అన్నటువంటి భావన ఉంటే మీరు అదే భ్రమలో ఉండండి. ఎవడొద్దన్నాడు దానికి. ఈయనేం పెద్ద రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే గొప్ప సిపాయం కాదు. ఆ రెండు పార్టీలను ఆ ఇద్దరు నాయకులే తెలంగాణ ఉధృతిని తట్టుకోలేకపోయినారు, అడ్డుకట్ట వేయలేకపోయినారు. చాలా ప్రయత్నాలు చేస్తే కూడా లక్ష్యం ఛేదించినాం, రాష్ట్రం సాధించినాం, 10 ఏళ్లు నవనిర్మాణం అద్భుతంగా చేసినాం. 2 టర్ములు అయింది కాబట్టి ప్రజలు మార్పును కోరుకున్నారు. మీరు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానం మీరు మోసం చేసిండ్రు, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అంత మాత్రం చేత ఏదో పార్టీలు అంతర్ధానం అయిపోతాయి,
నీ పిల్లి శాపాయాలకు ఉట్టిది అయిపోతుందా? నీకు ఇష్టం లేకపోతే ఓ పార్టీ కన్మరుగవుతుందా? నిన్న క్యాబినెట్ అయింది, రైతు బంధు గురించి మాట్లాడిందా? యాసంగి సగానికి వచ్చింది. ఇప్పుడు కొత్త అధికారంలోకి వచ్చిన కొత్తలో మీరు చెప్పిన మాట ఏంది? గత ప్రభుత్వము ఇవ్వకూడని భూములకు కూడా ఇచ్చింది, రాళ్లు రప్పలకు కూడా ఇచ్చింది. కాబట్టి మేము మొత్తం విచారణ చేసి ఓ సబ్ కమిటీ వేస్తున్నాం. జూలై 15 లోపల ఈ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. 2024 జూలై 15 సబ్ కమిటీ వేస్తుంది. అది ఏం రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు, మీరేం అమలు చేసింది తెలియదు. అయిపోయింది ఆడి కథ. ఇప్పుడేమంటున్నారు? యాసంగికి ఇప్పటికి రైతు బంధు వేయలే. ఇప్పుడేమంటున్నారు? ఏదో శాటిలైట్ సర్వే చేస్తారట. ఎవరు పంట వేసిండ్రు ఎవరు పంట వేయలేదో శాటిలైట్ సర్వే. ఎప్పుడు చేస్తావు సర్వే? మరి నీవు ఎప్పుడు మొదలు పెట్టినా, ఉదాహరణకి ఇప్పుడు యాసంగి నాట్లు పడుతున్నాయి రాష్ట్రంలో. మొదలున్న వాళ్ళకి నీళ్ళు ఎట్లా అందుతే అట్లా నాట్లు వేస్తారు. కిందికి అందనోడు ఇవాళటి కూడా నాట్లేయలే, ఇవాళటి కూడా కరిగట్లు కాలే. నువ్వు శాటిలైట్ చేసినాడు, వాని పొలం బీడుంది, ఓ వారానికి చేస్తే నాట్లు పడతాయి. నీ శాటిలైట్కి అది అందదంటే వానికి ఎగ్గొడతావు. తోటలకు 2 పంటలకు ఇస్తావా 1 పంటకి ఇస్తావా చెప్తలేవు. మేము ఏ కొర్రీ లేకుండా రైతులకు సీజన్ వస్తే టైంకు మేము రైతు బంధిస్తే నేను 15,000 ఇస్తా మనగాండ్లాగా మాట్లాడి ఇలా 190 కొర్రీలు పెట్టి ఎట్లా రైతు బంధు ఎగ్గొట్టాలనో చూస్తున్నారు. దీని మీద కేబినెట్ ఏమైనా మాట్లాడిందా? రైతులకు ఉపశమనం ఇచ్చే మాట మాట్లాడిందా? మార్గదర్శకాలు ఏం లేవు ఇప్పటికీ. శాటిలైట్ సర్వే అంటున్నారు. అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు వెతుకుతున్నారు. ఆయిల్ పామ్ లాంటి పంట ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టగా తీసుకొని దాన్ని పెంచుతున్నాయి, ప్రజల అవసరం అని చెప్పి, దేశ అవసరం అని చెప్పి. మరి దాని తోటలు, దాన్ని దీర్ఘకాలిక సంవత్సరం పంట 2 పంటల కింద తీసుకుంటారా? తీసుకోరా? కౌలు రైతులను కూలీలను వంచినారు, మోసం చేసినారు. రైతే కాదు, కౌలు రైతుకు కూడా ఇస్తాం, భూమి లేని కూలీలకు కూడా ఇస్తామని మాట్లాడుతారు కదా. బోనస్ ఇట్లా మొదలు పెట్టినట్లు పెట్టి కొద్దిమందికి వస్తున్నట్లు ఆశ కల్పించి గాయబ్ చేస్తారు. ఇప్పటికి ఎంత బోనస్ పెండింగ్ ఉందో మీరు చెప్పారు. ఈ విచిత్రం ఏంటంటే, మరి అది ఏం కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సంగతి వాళ్ళే తెలుసుకోవాలి. మొదటి నుంచి మేము ఉన్నాం, మాది స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్, మేము మాది నుంచి ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు. మీ పార్టీ ముఖ్యమంత్రి మీకు వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి, ఎన్టీ రామారావు తెలుగుదేశం అనే పార్టీని పెట్టిండు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ కూటమిలో భాగస్వామి. దేశంలో తెల్లారితే పొద్దుముక్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం భజన చేస్తున్నాడు. మరి అసలు కాంగ్రెస్ వాళ్ళకు సోగి ఉందా లేదా? మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ పూజ చేస్తుంటే, భజన చేస్తుంటే మీరేం చిరుతలు వాయిస్తున్నారా? తప్పెట్లు కొడుతున్నారా? ఏం చేస్తున్నట్లు? మీ జాతీయ పార్టీని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నడుపుతుండ్రా, లేకుంటే రేవంత్ రెడ్డి నడుపుతుండా? రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులు, మొదటి నుంచి ఉండేటువంటి నాయకులు మాట్లాడాలి దీని మీద. ఎందుకు మాట్లాడతలేరు మరి? కేవలం తెలంగాణ వ్యతిరేక మీడియా అనేటువంటిది రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉందనేటువంటి ఒకే ఒక్క అహంకారంతోన ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటిది అనుకుంటున్నారు. అంతిమంగా ప్రజలకు విషయాలు బోధపడినాడు. ఇవేవి కాపాడవు. అది మా వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఈ 2 ఏళ్ల కాలంలో $3 లక్షల కోట్ల అప్పు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. 3 లక్షల కోట్ల అప్పు. ఏం అభివృద్ధి చేసిండ్రు? దేనికి ఆ నిధులు కేటాయించిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు నియామకం చేయకపోతే, నోటిఫికేషన్లు అడిగినటువంటి యువకుల మీద లాఠీ చార్జ్ చేస్తే, మహిళలకు 2500 ఎగనామం పెడితే ఇవ్వకపోతే మోసం చేస్తే, కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ తులం బంగారం కానీ ఊసేలేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఎంట్రీ, బ్యాంక్ కార్డు ఎంట్రీ, నిరుద్యోగులకు 4000 పెన్షన్ ఎంట్రీ. వీళ్ళందరికీ మరణ శాసనం రాసింది కాంగ్రెసే కదా. రుణమాఫీ ఎప్పుడో చెప్పినాం మనం, సగానికి కూడా కాలే. ఇప్పుడు ఈ సింగారానికి అసలు విషయాలని ప్రజలు దృష్టి పెడతారని చెప్పి దృష్టి మళ్లించడానికి ఏదో శాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం, కమిషన్ వేస్తామని మాట్లాడతారు మనగాళ్ళు. ఎన్నేళ్లైందండి జిల్లాలు ఏర్పడి? 2016 దసరా పండుగ అక్టోబర్ 11 తారీఖు ఏర్పడ్డాయి. 2016 దశాబ్ద కాలం అవుతుంది. 9 ఏళ్ళు వెళ్ళి 10వ సంవత్సరం నడుస్తూ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటై 10వ సంవత్సరం నడుస్తుంది. ఏడాది కాదు, 6 నెలలు కాదు, 10 ఏళ్లలో ప్రజలు అలవాటు పడ్డారు. కొత్త తరానికి కొత్త జిల్లాలు అలవాటైపోయింది. పాలన ప్రజలకు మరింత చేరువలోకి వచ్చింది. కొత్త జిల్లాలలో కట్టినటువంటి జిల్లా కలెక్టరేట్లు కానీ ఎస్పీ కార్యాలయాలు కానీ భారతదేశంలో తలమానికంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో వాళ్ళ రాష్ట్ర సచివాలయాలు కూడా, స్టేట్ సెక్రటరియట్స్ కూడా మనం కట్టిన జిల్లా కార్యాలయాలు లేవు. రాబోయే 50 ఏళ్లు 100 ఏళ్ల పరిపాలనను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీకు ఒక్కటి చేయనిక చేతగాక ఊర్వలేక ఉన్నదాన్ని జడగొడదాం అనేటువంటి బుద్ధిలేనితనమే తప్పిస్తే కొంతనన్నా అదనంగా మేము చేసి చూపిద్దామని ఏమనుందా? ఉన్న తెలంగాణ తల్లికి వడ్డానం తీతనా, కిరీటం తీతనా, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాత్మకంగా పెట్టి సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ విగ్రహం సందర్శకులు చూడకుండా ఏడాది బంద్ పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఒక ఏడాది. అసలు నిర్మాణం చేసిందేంది మీరు కొత్తగా? మూసీ పేరు మీద పేదల ఇండ్లు, హైడ్రా పేరు మీద పేదల ఇండ్లు, లేకుంటే పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించేది. కొత్తగా చేపట్టిన ఒక నిర్మాణం, ఒక పని, ఒక ప్రాజెక్టు. కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కేసీఆర్ ప్రారంభించినవే పూర్తయినాయి. జనాకా కొరాటా కాలువల పనులు కేసీఆర్ మొదలుపెట్టి పూర్తి చేసినవే రిబ్బన్లు కత్తరిస్తుండ్రు. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చి చర్చను ఇంకో దిక్కు తిప్పడానికి కొత్త తతంగం, కొత్త నాటకం. జిల్లాలను కుదిస్తాము, అదేవిధంగా శాస్త్రీయంగా లేని వాటిని, అశాస్త్రీయంగా ఉన్న వాటిని మారుస్తాము. సాక్షాత్ శాసనసభలో రెవెన్యూ మంత్రి మాట్లాడతాడు. ఇష్టం ఉన్నట్లు ఏర్పాటు చేసిన జిల్లాలని. మరి ఈ మాట అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఊళ్ళో జిల్లా పరిషత్లో 2-3 ఏళ్లు చదువుకున్నాడని చెప్పి ఆయన క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు పిలిస్తే నేను వనపర్తిలో చదువుకున్నా అది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాడు ముఖ్యమంత్రిగా పెద్ద హడావిడి చేసిపోయాడు. వనపర్తి మీద ఏమైనా ప్రేమ చూపిస్తాడేమో ఇక్కడ చదువుకున్నందుకు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నందుకు అని నేను అనుకుంటే, ఓనా టీవీలో మాట్లాడుకుంటే ఏమంటున్నాడు, ఎక్కడో మాట్లాడుకుంటా,
అసలు వనపర్తి లాంటివి కొత్తగా జిల్లాల ఏర్పాటు అవసరమా? ఒకటే నియోజకవర్గం ఉంది, చిన్నగా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇది తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదు, ఇది సిగ్గుపడాలే కదా. ఇక్కడ నాయకులు కేబినెట్ ర్యాంకులో ఉన్నాడు చిన్నారెడ్డి, ఏం మాట్లాడాలి? ఎంబడి అట్లే తీస్తావా? కేసీఆర్ ఒకవేళ చేయడేమో అని భయానికి నేను ఆందోళన కూడా చేసినా, నిరాహార దీక్ష కూడా చేసినా అని మాట్లాడాలి కదా. జిల్లాలు తీసేస్తాం, పేరు పెట్టి వనపర్తి జిల్లా అని మాట్లాడితే చిన్నారెడ్డి నోరు మెదపడు. ఇక మనకు మంత్రి ఉన్నాడు ఆయన, అవతల పక్క మంత్రి, పాత మంత్రి, అది ఎప్పుడు ఎగిరిపోతుందా జిల్లా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. శాతగానోడు ఎప్పుడు ఆయన మంచి పని జరిగితేనంటే ఆ పని జరగకుండా ఎట్లా ఆటంకాలు కల్పించాలని చూస్తాడు. కొత్తగా ఆయన మంత్రి అయిన పాపం ఆయనకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. ఇటీవల అయిండు, నేను మాట్లాడాను ఆయన గురించి, కొంతకాలం చూద్దాం. ఇక మిగతా వాళ్ళ గురించి నేను అసలు పేరు కూడా ఎత్తాను. ఒక జిల్లా వనపర్తే కాదు, ఏ కొత్త జిల్లా అయినా ఏర్పడడంతో జరిగినటువంటి సౌలభ్యం ఎంత, ప్రజలకు జరిగిన అభివృద్ధి ఎంత, వచ్చిన ఉపాధులు ఎంత, ఒక జిల్లా కేంద్రం కావడంతో వచ్చినటువంటి జిల్లా స్థాయి కార్యాలయాలు, అన్ని రకాల కార్యాలయాలు కలిపి 55 కార్యాలయాలు ఫంక్షన్ అవుతున్నాయి. అలా కొన్ని వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి వస్తుంది జిల్లా ఏర్పడినందుకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, విద్యా సంస్థలు వచ్చినాయి, పెద్ద ఆసుపత్రి అయిపోయింది, వేల మంది విద్యార్థులు. ఇంత ఏర్పడి ఇంత ప్రజలు అద్భుతంగా అనుభవించేటువంటి ఒక సౌకర్యాన్ని ఇది బాలేదు నేను తీసేస్తాను 10 ఏళ్లకు వచ్చి నువ్వు మాట్లాడితే తుగ్లక్ కంటే హీనమైనటువంటి చర్య అవుతుంది. అటువంటి దానికి పూనుకుంటే ఏ పిచ్చి సన్యాసులు కూడా ఇటువంటిది పూనుకోరు. అట్లా పూనుకుంటే దానికి చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆందోళన చేస్తారు, పార్టీలకు అతీతంగా ఆందోళన చేస్తారు. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే అలా పార్టీలకు అతీతంగా జిల్లాలు ఏర్పడాలని కోరుకున్నారు అందరూ. అలా రీఆర్గనైజేషన్ కమిటీలో నేను మెంబర్ని, పట్టుబట్టి చేయించుకున్నాం వనపర్తి జిల్లాను. ముఖ్యమంత్రి గారు ప్రేమతో చేసిండ్రు ఆయన ఈ ప్రాంతం బాగుపడాలని. ఇలా కొత్త జిల్లాలు తీసేస్తా, వనపర్తి తీసేస్తా, గద్వాలు తీసేస్తా, నారాయణపేట తీసేస్తా, సిద్దిపేట తీసేస్తా, సిరిసిల్ల తీసేస్తా. తీసేయడానికే నీవే కావాలన్నా? కూలగొట్టేటోడు ఎవడైనా కూలగొడతాడు, కట్టేటోడు కావాలి. చిన్నప్పుడు వాగులల్లా నీళ్లు వారినాక ఎలిసినాక ఇసుకతోన పిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఆడుతుండో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే ఆడుకుంటుంటాం. ఉపాయంగా కాలు పెట్టి దాని మీద ఒక ఇల్లులాగా కట్టి రకరకాలుగా ఆకృతులు చేసేది. ఈ కటనికి రానోడు వచ్చి దాన్ని ఈర్ష్యతో వాడు కూలగొట్టిపోయేది. ఇక రేవంత్ రెడ్డి శాస్త్రాలు గవి కటనికే చేత కాదు. గొప్ప నిర్మాణాలు రేపటి భవిష్యత్ తెలంగాణ అనుభవించడానికి గొప్ప సౌదాలు నిర్మించడానికే నీకు ఆ గొప్ప విజన్ లేదు. ఉన్నాయి కూలగొట్టడానికే నీకే ఓడించిండు అధికారం. అలా ఎన్నికల సభలలో చెప్పిపోయినావా? సిరిసిల్ల సభలో చెప్పినావా మీ జిల్లా తీసేస్తారే పని? వనపర్తి సభలో చెప్పినావా రేపు మీ జిల్లా తీసేస్తాం మేము గెలిచినా? కానీ నాలుకకు వస్తారు ప్రజలు జిల్లాల జోలికి వస్తే, ఈ ప్రభుత్వం యొక్క నాలుకలకు వస్తారు. ఇది తమాషా ఉందా? యువత, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగ నిరుద్యోగులు, రైతులు 50 మంది వీధుల్లోకి వస్తారు. మీరు తప్పించుకోలేరు. ఈ డ్రామా చేద్దాం అనుకుంటున్నారు. ఇది చాలా సీరియస్ అంశం అవుతుంది. బుద్ధి లేని ఆలోచనను విరమించుకోండి. కమిషన్ వేసేదో ప్రజల జీవితాలతో ఆటలాడుకుందామనేటువంటి మీ బుద్ధి లేని ఆలోచనను విరమించుకోండి. ప్రజాభిష్టాన్ని గౌరవించండి. చేస్తూ ఏమైనా చేస్తే యంగ్ ఇండియా స్కూల్కు నా శంకుస్థాపన చేసిపోతే గతి లేదు ఇవాళకి. నీవు శంకుస్థాపన చేసి నేను గొప్ప బిల్డింగ్ కడతా, స్కూల్ కడతా అనేటువంటి దానికే గతి లేదు. 10 ఏళ్ల కింద ఏర్పాటైనటువంటి జిల్లాలను తీసేస్తావా? ఏం మూర్ఖపు ఆలోచనలు ఇవి? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రజల జీవితాలతో ఆడుకోవడమే. ఎన్ని వేల జీవితాలు ముడిపడి ఉన్నాయండి ఇలా?
ఎవరిచ్చిండు హక్కు? ఇది ఇష్టమైనట్లు మాకు తోచినట్లు చేస్తామనడానికి ఈ సహనానికి కూడా హద్దు ఉంటుంది. సరే, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, రాజకీయ విమర్శకు ప్రతి విమర్శ ఏం చేస్తున్నారు, ఓకే నడుస్తుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు అంతిమంగా. ప్రజలు తినే కూట్లో నేను మనువస్తా, మీరు చూసుకుంటుండండి, నాకు అధికారం ఉంది, నా ఇష్టం చేస్తాను, చూసుకుంటూ కూర్చుంటారా? మీడియా మిత్రులకు మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా తెలంగాణ బిడ్డలే, మీరందరూ కూడా జిల్లాను కోరుకున్నటువంటి వాళ్లే. రేపు వనపర్తే కాదు, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ ఎన్నికలలో, అన్ని మున్సిపాలిటీలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాలని వదులుకున్నట్లు మనమే లైసెన్స్ ఇచ్చినట్లయితుంది. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత కష్టపడితే అవుతుందండి? పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో 4 లక్షలు 5 లక్షల జనాభాకు జిల్లా ఉంది. వాళ్ళు ఏర్పాటు చేసినాడు 4-5 లక్షలు కూడా లేదు. 2 రాష్ట్రాల జనాభా కలిపితే కూడా 3 కోట్ల పైచిల్కే. ఇలా 4.5 కోట్లు దాటినటువంటి తెలంగాణ జనాభా 33 జిల్లాలే. 3.5 కోట్లు కూడా లేనటువంటి పంజాబ్, హర్యానా 2 కలిపితే 3.5 కోట్లు లేదు. అవి జిల్లాలు ఎప్పుడో ఏర్పడ్డాయి. అంత కలిపి 41 జిల్లాలు ఉన్నాయి. ఆడ 41 ఉన్నాయి. 4.5 కోట్ల జనాభా ఉండేటువంటి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చేస్తామని మాట్లాడుతాం. శాస్త్రీయంగానే చేసినాం, మేము కమిటీ వేసే చేసినాం, నోటిఫికేషన్ ఇచ్చే చేసినాం, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకునే ఏ మండలము ఏ జిల్లాలో ఉండాలి, ఎట్లుండాలి, ఒక ఏడాది కసరత్తు చేసినా ఒటిగా చేయలే. 10 ఏళ్ళు అయిపోయింది, అలవాటు పడ్డారు ప్రజలు, శాశ్వత నిర్మాణాలు అయిపోయినాయి. బ్రహ్మాండంగా జిల్లాలు ఉనికిలోకి వచ్చి అన్నింటికి మించి చాలా ఇంపార్టెంట్, ఈ జిల్లాల ప్రాతిపదికగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చిండ్రు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా 95% ఎంప్లాయ్మెంట్ లోకల్స్ అనేటువంటిది రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చింది కేసీఆర్. ఇప్పుడు నువ్వు యువతకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు, ఇలా కొత్త జిల్లాల ప్రాతిపదికగా వస్తున్నటువంటి అవకాశాలని గడి కొడతావా? మళ్ళీ ఈ ఉపాధి అవకాశాలలో కొత్త జిల్లాల పేరు ఆ డ్రామా నాటకంతోనే మళ్ళీ ఆంధ్రోలకు అవకాశాలు కల్పిస్తావా? ఏంది డ్రామా దీని వెనుక? దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. చాలా గంభీరమైన విషయం. మరోసారి లోతుగా చర్చ పెడదాం. దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా అన్ని ప్రాంతాల్లో విఘ్నులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, యువకులు, నిరుద్యోగులు, స్టూడెంట్స్ అందరినీ కలిపి ఈ జిల్లాల హేతు పద్ధతి ఏంటి, అసలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎట్లున్నాయి, ఎట్లా అధ్యయనం చేసి మనం తెలంగాణలో చేసినాం, ఇదంతా ప్రజలకు వివరిద్దాం. ఎంత ముందు చూపుతో చేసినటువంటివన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఏం దోస్తే అది చేసాడు. పిచ్చోని చేతిలో రాయలాగా అయిందండి రాష్ట్రం. నాకు అర్థం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరో నాశనం చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి చాలు కాంగ్రెస్ కు శాశ్వత సమాధి కట్టడానికి. మా పార్టీ దిమ్మెల సంగతి మేము చూసుకుంటాం. కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళ పార్టీ చూసుకోమని చెప్తున్నాం. అంతిమంగా ఈయన ఏం చేయబోతున్నాడో ఆ పార్టీ తెలుసుకోవాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా దయచేసి మీరు లంచ్ చేసినాక మీ టైం మీరు మీ వెసులుబాటు చూసుకొని వార్తా పంపుకునే పని చేసుకున్నాక 4 o'clock అక్కడ 4:30 అయినా పర్లేదు, గొల్లపల్లి దగ్గర మా వాళ్ళు చెప్తారు. బాబు స్టార్ట్ అయిందా? 1 బాబు
రజనీ భోజనం ముందు మీడియా వాళ్ళకే పెట్టి మనం తర్వాత పెట్టారు.